ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్లకార్డులను పట్టుకుని ఓపీఎస్ విధానం అమలు చేయాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. ఇక పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలని కోరారు. పెండింగ్ డిఏలు 5 డిఏలు ఉన్నాయి. 5 డిఏలు వెంటనే అమలు చేస్తూ దానికి అనుకూలంగా పిఆర్సీని కూడా 51% అమలు చేయాలని కామారెడ్డి జిల్లా పక్షాన కోరుతున్నాను. అదేవిధంగా పెండింగ్ బిల్స్ టోటల్గా రాష్ట్రం అంతా కలిసి 13,000 కోట్లు ఉన్నాయి. ఆ 13,000 కోట్లలో మన కామారెడ్డి జిల్లా 500 కోట్లు ఉన్నాయి. 500 కోట్లను కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా 371 జీవోల భాగంగా ఒక రకర పాత జిల్లాలు కాకుండా జోన్లు తప్పి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ ఇక్కడ అయింది కాబట్టి స్పౌజ్ కేసు, మెడికల్ కేసులు ఇవన్నీ అమలు చేస్తూ వాళ్ళకు అవకాశము ఎవరి నేటివ్ ప్లేస్లో వాళ్ళకి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా తరఫున కోరుచున్నాను. 1వ తారీఖు రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పెన్షన్ అనేది ఓపీఎస్, ఈపీఎస్ చాలా అంటే ఓల్డ్ పెన్షన్ కావాలనేది 2003 నుంచి కొట్లాడుతూ ఉన్నాము. అయితే ఈ ఎలక్షన్ బిఫోర్ కూడా